క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరులందరికీ ప్రభువు నామమున శుభములు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ గృహాల్లోకి వాక్యాన్ని మీరు ఆహ్వానించి ఈ వాక్యాన్ని మీతో పంచుకోవటానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. రండి ఒక వాక్యం ధ్యానించుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఇలా తెలియజేస్తుంది: దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చక్కటి మాట అండి. ఇదే మాటని మళ్ళీ పేతురు గారు కూడా రాసుకొచ్చాడు. 1వ పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం కూడా ఇదే మాట రికార్డ్ చేస్తుంది. అంటే ఇద్దరు భక్తులు మాట్లాడుతున్నారంటే ఇది చాలా ముఖ్యమైన మాట అని మనం గ్రహించాల్సింది. దయచేసి తలలు వంచండి, ప్రార్థించుకుందాం. మనసు నిలపండి. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవా, ఈ సహవాసం కొరకు సమయం కొరకు మీకు హృదయపూర్వకంగా స్తోత్రాచరించుకుంటున్నాం. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ దినం నీ సన్నిధికి తీసుకుని వచ్చి నీ ప్రియబిడ్డలతో కలిసి వాక్యమును పంచుకుంటుండగా మీ సహాయం దయచేయండి. దాసుని ఒట్టివాడు కనుకయ్యా, నీ దాసుని ప్రభు యోగ్యునిగా చేయండి. మీ దాసుని పవిత్రపరచండి. మీ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి, పవిత్రపరచండి. ఈ దాసుని సిలువ చాటును మరుగుపరిచి ఈ దాసుని నోట నియమించిన పలుకులు పలికించి ప్రభు యొక్క టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడుతున్నామని నీ ఉద్దేశాలు బిడ్డలకు స్పష్టంగా మాకు కనుపరిచి వివరించి వాక్యం వినటమే కాదయ్యా, వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటూ వాక్యానుసారం జీవించే జీవితం మాకు దయచేయమని ఈ లేఖనాన్ని మాకు వివరించి మాకు తెలియచెప్పమని తద్వారా నీ నామాన్ని మహింపరచుకోమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి రిపీట్ చేస్తానండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం మాట్లాడుతుంది: దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అహంకారులు ఎవరండి? ఎవరిని లెక్క చేయకుండా పొగరుమూతనంతో ఇష్టానుసారం జీవించే వాళ్ళు అహంకారులు. ఎవరిని లెక్క చేయరు. వారు మిగతా వాళ్ళని చిన్న చూపు చూస్తుంటారు. తన కళ్ళు ఆకాశం వైపెత్తుతుంటారు. తనకు తెలిసిందే సత్యం అంటారు. తన మాట అందరూ వినాలంటారు. ఇటువంటి వాళ్ళ అహంకారులు. బైబిల్ 2 విధాలైన వ్యక్తులను చూపిస్తూ ఉంది. ఒకడు అహంకారులు, రెండోవాళ్ళు దీనత్వం గలవాడు. గమనించండి, అహంకారాన్ని ఎదిరిస్తాడట, దీనులకు కృపిస్తాడట. బైబిల్లో చక్కటి లేఖన భాగాలు మీ ముందు ఆశపడుతున్నానండి. ఆదికాండం 6వ అధ్యాయం కనుక మీరు వెళ్తే 8వ వచనంలో రాస్తాడు: నోవహు కాలంలో అందరూ పాపం చేసి అహంకారంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఒక వ్యక్తి కనపడ్డాడు దేవుడికి. ఎవరతను? నోవహు. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయని అంటాడు. ఇవన్నీ కూడా చూస్తుంటే అంతమందికి కృప లేదు. కారణం ఏంటంటే వాళ్ళకి దీనత్వము లేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్క నోవహు దీనత్వం ఉంది కాబట్టే ఇతన్ని కృప ఆవరించినట్టుగా మనం గమనిస్తూ వచ్చాం. సరిగ్గా మళ్ళీ అపోస్తుల కార్యాలకు వచ్చేటప్పటికి మళ్ళీ సేమ్ రెఫరెన్స్ అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వండర్ఫుల్ బైబిల్ విత్ అస్ సేమ్ చాప్టర్ సేమ్ వర్స్. 6వ అధ్యాయం 8వ వచనం మాట్లాడుతున్న మళ్ళా: స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండుకొని వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండి అంటాడు. ఇక్కడ ఇంకొక మాట యాడ్ చేశాడు. అక్కడ నోవహు కృపతో నిండుకున్నాడు, కానీ ఇక్కడ కృపతోనూ బలంతో నిండుకున్నాడు. ఇతను గొప్ప సూచక్రియలను మహత్కార్యాలను చూస్తూ వచ్చాడని చెప్పి ఈ యొక్క స్టెఫన్ గురించి రాస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఒక లేఖనాలు అద్భుతంగా లిఖించాడు ప్రభు మన కోసం. మరొక లేఖన భాగం మీకు చూపిస్తానండి. మీకా గ్రంథంకి వెళ్దాం. చక్కటి మాటలు 6వ అధ్యాయం 8వ వచనం మాట్లాడుతుంది: మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు. ఏంటండి? 2 చెప్పాడు. ఇది ఉత్తమం అంట. స్పష్టంగా ప్రభు మాట్లాడుతున్న మీకా ప్రవక్త ద్వారా న్యాయముగా నడుచుకున్నటయు, రెండవది కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవాను అడుగుతున్నాడు అంటాడు. అంత ముందుకెళ్ళి చూసినట్టయితే నా జ్యేష్ఠపుత్రుని నీకు ఇస్తానా, ఇవ్వమంటావా? వేలాది నదులంతా విస్తారమైనటువంటి తైలం నీకు ఇష్టమా అని మాట్లాడుతూ వచ్చాడు. ఇవన్నీ కాదయ్యా, ఏది ఉత్తమో సింప్లిఫైగా చెప్తున్నాడు, అది నీకు
తెలియజేయబడినదని చెప్పి ఈ మాటలు ఎంతో మనల్ని ఆదరిస్తుంటాయి. 2 మాటలు చెప్పాడు. న్యాయముగా నడుచుకోవాలన్నాడు. రెండవది కనికరాన్ని ప్రేమించాలన్నాడు. దీన మనస్సు కలిగిన నీ దేవుని ఎదుట ప్రవర్తించాలంటాడు. రిఫరెన్స్ గమనించండి. ఒకే రిఫరెన్స్లో పరిశుద్ధాత్మ లిఖించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆదికాండం 6:8 మాట్లాడిన మాటే అపోస్తలుల కార్యాలు 6:8 మాట్లాడుతుంది. మీకా కూడా 6:8 దీనత్వం గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. ఇది మనకు నేర్పించాలని ప్రభు ఏర్పాటు చేసినటువంటి పద్ధతిగా నాకు కనపడుతుందండి. మీతో కలిసి పంచుకోవటం నాకు సంతోషంగా ఉంది. వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. కొత్త విషయాలు, బైబిల్ యొక్క ప్రణాళిక ఏంటో మనం బాగా నేర్చుకోవాలి. మనం యెషయా గ్రంథం కొంచెం చూసినట్టయితే యెషయా 66వ అధ్యాయం 2వ వచనం మాట్లాడుతుంది. మిడిల్ పోర్షన్ నుంచి అక్కడ రాస్తాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుతూ ఉండునో వానినే నేను దృష్టించున్నానంటాడు. ఎంత వండర్ఫుల్ వర్డ్ అండి. నిజంగా ఈ రోజున దేవుని మాటకి లోబడేవాడు ఉన్నారండి, వణికేవాడు ఉన్నారంటారా? క్రైస్తవులుగా మనం జీవితాలు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనలో అహంకారం ఉందా, దీనత్వం ఉందా? అహంకారం ఉంటే ఎదిరిస్తానంటున్నాడు, దీనత్వం ఉంటే ప్రేమిస్తానంటున్నాడు, అని కాపాడుతానంటున్నాడు, మనకి మనకు కావాల్సిన అన్ని అక్కర్లను తీరుస్తానంటున్నాడు. అహంకారం దీనత్వం రెండుకి పొసగదండి. అహంకారము సాతాను లక్షణము, దీనత్వము యేసుప్రభు లక్షణం. ఈ అహంకారం చూసినట్టయితే ఎవడు దీనుడు, ఎంత మంచి మాటండి. నలిగిన హృదయం గలవాడు. ఎక్కడ రాస్తున్నాడండి? యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. కరెక్ట్గా మీరు దాన్ని సరిగ్గా అనలైజ్ చేస్తే నాకు చెప్పినటువంటి మెథడ్ అధ్యాయం ప్లస్ వచనం, డిజిటల్ మెథడ్ చెప్తాను. డిజిటల్ బైబిల్ 66 వచనం 2 కాబట్టి 66 + 2 ఎంత వస్తుందండి? 68. మళ్ళీ ఫార్మేట్కి వచ్చేసింది. ఆదికాండం 6:8, అపోస్తలుల కార్యాలు 6:8, మీకా 6:8, యెషయా 68 మీకు వచ్చేస్తుంది. మళ్ళీ ఆయన కోరేది ఏంటంటే దీన మనసు కోరుతున్నాడు కానీ బలులు అర్పించమని కోరటం లేదు. ఒకప్పుడు పాత్రలను బలులు ఉండేవి కానీ ఇప్పుడు నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 16-17 వచనాలు చూసుకుందామండి. ఏంటండి? నీవు బలిని కోరేవాడు కావు, కోరిన యెడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగిన హృదయంలో నీవు అలక్ష్యము చేయవు. ఇది కోరుకుంటున్నాడు. దీనులను ప్రేమించి దీనులను కృపించే దేవుడు దీనులకు సువార్తమాని చెప్పడానికి వచ్చారని యేసుప్రభువు వారు లోకాసు సువార్త 4:18 మాట్లాడుతూ వచ్చాడు. ఇవన్నీ చూసినట్టయితే ఒక ఫార్మేట్లో చూపిస్తున్నాడు. అన్నీ కూడా ఒకే రిఫరెన్స్ అండి. ఇది కూడా మరి 51వ అధ్యాయం 17 వచనం ఎందుకు మాట్లాడుతున్నట్టు, నాకు బయలుపరిచిన సత్యాన్ని పంచుకుంటున్నా మీతో ప్రేమను దేవుని గమనించండి. 51:17 కీర్తన 51, 5 + 1 6 వచ్చేస్తుంది. వచనం 17 కాబట్టి 1 + 7 8 వస్తుంది. మళ్ళీ ఆ ఫార్మేట్లోకి వస్తుంది. ఇది గొప్పతనం ప్రభువులో. ఏ పుస్తకం కూడా ఇలా రాయబడదండి. రాయబడినట్టు నేను చూడలేదు. ఎన్నో పుస్తకాలు రాయబడుతున్నాయి కానీ ఒక ఫార్మేట్లో ఒక కంప్యూటరైజ్డ్ బైబిల్ కనపడుతుంది. మన లేఖనం, పరిశుద్ధ లేఖనాలు. ఎందుకు ఇలా రాయిస్తున్నానంటే మనం నేర్చుకోవాలని, ఈ వాక్యాల హృదయంలో భద్రపరచుకోవాలని దేవుడు మన కోసం పొందుపరిచినటువంటి విధానం అద్భుతం, అమోఘమని నేను భావిస్తున్నాను. యెషయా 62కి మళ్ళీ వెనకెళ్ళి చూసినట్టయితే ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని దృష్టిస్తున్నాను. ఈ మాటకు ఆశ్చర్యపడి ప్రభువా ఇంత దీనత్వం ఎవరికుంది అని ఆలోచించినప్పుడు యేసుప్రభువు వారు మత్తయి సువార్తలో మాట్లాడినటువంటి మాటలు మనకు జ్ఞాపకం వస్తున్నాయి. ఎక్కడండి? 11వ అధ్యాయం మత్తయి సువార్త 28-29 వచనాలు కనుక మనం గమనించినట్టయితే, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్పాడు, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఎక్కడ దొరుకుతున్న విశ్రాంతి? యేసుప్రభువు వారి దగ్గరే విశ్రాంతి. ఎందుకంటే ప్రయాసపడుతున్నారు మనుషులంతా. ఎన్నో రకాలుగా శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, అనారోగ్యం, ఆర్థిక స్థితిగతులు, టెన్షన్స్తో, ఒత్తిడితో గురవుతున్నట్టు ఈ రోజుల్లో ప్రయాసపడుతున్నటువంటి వాడిని పిలుస్తున్నాడు. ఒక శక్తి కానీ ఒక రకం ప్రజలను పిలవట్ల, అందరిని పిలుస్తున్నాడు. భూలోక ప్రజలందరినీ ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునని చెప్పి అన్నాడు. 29th verse రాగానే చూడండి, నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడను అంటాడు. ఎంత మంచి మాట అండి. సాత్వికుడను దీన మనస్సు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము
తెలుగుగాను ఉన్నవి అని రాస్తాడు. ఆయన కాడి కింద మనం పిలుస్తున్నాడండి ప్రజలందరినీ కూడా. ప్రియమైన సహోదరుడు, నువ్వు వస్తావా? సహోదరుడా, నువ్వు రావటానికి ఇష్టపడుతున్నావా? సింపుల్గా చెప్తున్నాడు. ఒకవేళ ప్రభా అంత భారం మేము మొయ్యలేము, నీ కాడి కింద రాలేము అని అనుకుంటే అని అంటాడు. అందుకని అంటున్నాడు, నా కాడి సులువుగాను నా భారము తెలుగుగాను అని చెప్పి అష్యూరెన్స్ ఇస్తున్నాడు. నమ్మరా? ఇంకా చిన్న పని మనం చేయలేకపోతున్నామండి. ఆల్రెడీ ఆయన కాడి ఎత్తుకుని యేసుప్రభువు వారు మోస్తున్నాడంటే, ఒక పక్క కాడి ఎత్తుకున్నాడు, రెండో పక్క కాడి ఖాళీగా ఉంది. మీరు మీరు వచ్చినట్టయితే నా దగ్గర శిక్షణ పొందండి, ఐ విల్ గివ్ యూ ట్రైనింగ్ అని అంటున్నప్పుడు మనం రాలేకపోతున్నాం. ఇంకా ప్రభు దగ్గరికి రాకపోతే ఇప్పుడైనటువంటి వాక్యమైనటువంటి ప్రియ సహోదరి సహోదరులా, ఆయన కాడి కింద రావటానికి నువ్వు ఇష్టపడితే ఆయన నిన్ను దీవిస్తాడండి. నీ పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. నీ కష్టాలు గట్టెక్కిచ్చే దేవుడు, మాట తప్పని దేవుడు, మార్పు లేని దేవుడు, నిరంతరము ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు. ఈ యొక్క యేసు ప్రభుల వారిని మీరు సొంత రక్షణ అంగీకరిస్తే మీ జీవితాలు ధన్యమైపోతాయి. ఆయన ఒక శక్తికి లేకపోతే ఒక ప్రజలకి ఒక శాఖకి చెందినటువంటి దేవుడు కాదండి. యేసుక్రీస్తు ప్రభుల వారు అందరికీ ప్రభు అని చెప్పి రాశాడు. అపోస్తలుల కార్యాల గ్రంథంలో 10వ అధ్యాయం 36వ వచనం రాస్తున్నాడు. నేను ప్రభు దగ్గర నేను ప్రశ్న వేశాను, ప్రభు ఎట్లా నువ్వు ప్రభు అవుతావు? అందరు నమ్మరు కదా, మరి ఎంతోమంది దేశంలో రకరకాల మతాలు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి అని అన్నప్పుడు నాకు చిన్న తలంపిచ్చాడు. ఈ రాసిన రికార్డ్ చేసింది ఎక్కడంటే అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనం. నేను అంటాడు, భూమి మీద అంతా మనుషులను పెట్టాను, ఈ భూమికి ఒక రోజు అవటానికి 24 అవర్స్లో భూమి తన చుట్టూ తాను తిరగటానికి ఎన్ని డిగ్రీస్ పడుతుందండి? 360 డిగ్రీస్ తిరగాలి తన చుట్టూ తాను తిరగటానికి. అలా ప్రతిరోజు ఇలా తిరుగుతూ ఉంటుంది. ఆ గ్లోబ్ ఆకారంలో ఉన్నటువంటి భూమికి 360 డిగ్రీస్ మొత్తం సర్కిల్లో ఉన్న డిగ్రీస్ 360 అట. ప్రభు నాకు తలంపు మీతో పంచుకుంటున్నానండి. అటువంటిది 36 డిగ్రీస్ చొప్పున 10 భాగాలు చేయమన్నాడు. ఎంత? 36 డిగ్రీల చొప్పున 10 భాగాలు. 10 × 36 ఎంత అవుతుందండి? 360 డిగ్రీస్. రికార్డ్ చేసినటువంటి లేఖన భాగం అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనం. ఇది గ్లోబుకి సూచిస్తూ ఉంది. చక్కటి మాట అలాగా మనం బలపరుస్తుంటాడు దేవుడు. అయితే మనం ఎంతమంది రాగలుగుతున్నాం? ఆయన దగ్గరికి రాలేకపోతున్నామండి. అశ్రద్ధ చేస్తున్నాం. ఆయన వాయిస్కి మనం లోబట్టలేదు. ఆయన కోరేది విధేయత అండి. ఒబీడియన్స్ కోరుతున్నాడు. విధేయత లేకుండా దేవుడికి ఇష్టంగా ఉంటూ మనం ఉండలేము. విశ్వాసం లేకుండా ఇష్టంగా మనం ఉండలేము అంటాడు. 11:6 హెబ్రీ పత్రికలో మాట్లాడతాడు. అక్కడ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము అంటాడు. 11:6 హెబ్రీలో. దేవుని ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు. నీవు తన్ను వెదకు వారికి ఆయన ఫలము దయచేవాడను నమ్మవలను కదా అంటాడు. నిజమే. ఆయన వెతుక్కుంటూ కనుక వచ్చినట్టయితే, విధేయత కలిగి వచ్చినట్టయితే, ఆయన విశ్వాసం నుంచి వచ్చినట్టయితే ఆయనను దర్శిస్తాడు, దీవిస్తాడు. నేను బలపరిచేటువంటి దేవుడు అండి. నీ కోసం నా కోసం పరలోకాన్ని వదిలిపెట్టేసి ఈ లోకానికి వచ్చినటువంటి ఆ మహాప్రభుని మనం ఆరాధించాలి. ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఆయన గొప్ప ప్రార్థనాపరుడు, ఆత్మస్వరూపినటువంటి దేవుడు. మనుష్య పోలికగా పుట్టాడు. నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చి మనలాగే జీవించి మనలాగే అన్ని బాధలు పడ్డాడు, ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, కష్టాలు పడ్డాడు, అన్నీ సహించుకున్నాడు. భూమి మీద దిగి వచ్చినటువంటి యేసుప్రభుల వారిని జ్ఞాపకం చేసుకోవాలి. నేను ప్రశ్న వేశాను, ఇంకా ఇంత దీనత్వం 66:2 నన్ను ఇంప్రెస్ చేసిందండి. యెషయా గ్రంథం. ఆయన అన్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచుండునో వారినే నేను దృష్టిస్తున్నాను అని చెప్పి అన్నప్పుడు ఎంత వణికేవాడు ఎవరు ప్రభా? ఈ రోజున వణకట్లేదు కదా. ఎవరిష్టానుసారం వాడు చూస్తున్నారు. ఒకరి మాట ఒకరు వినే పరిస్థితి లేదు. కుటుంబాల్లో నెమ్మది లేదు. అన్నదమ్ముల మధ్య సఖ్యత లేదు. భార్య భర్తల సఖ్యత లేదు. విడిపోతున్న కుటుంబాలు. ఎక్కడ ప్రభా అని అన్నప్పుడు ఒక వ్యక్తిని చూపించాడండి. ఎవరంటే ఆ వ్యక్తి మోషే. ఆ మోషేని గురించి మీకు చూపిస్తానండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం మీరు చూసినట్టయితే, మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచూ ఉన్నాను అన్నాడు. ఏమన్నాడండి? హోరేబు కొండ మీద యెహోవా దేవుడు సాక్షాత్కరించి మోషేతో మాట్లాడుతున్నటువంటి సీన్ మనకు జ్ఞాపకం చేస్తుంది. 19వ అధ్యాయం నిర్గమకాండంలో కనపడుతుందండి. అక్కడ అది జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ హెబ్రీ పత్రిక రచయిత పౌలు గారు. ఆ దర్శనం ఎంతో భయంకరమైనది అని అంటూ నేను మిక్కిలి భయపడి వణుకుచూ ఉన్నాను అంటాడు. ఇప్పుడు మీరు చెప్పండి, యెషయా 66:2 ఉన్నటువంటి కరెక్ట్ ఆన్సర్ ఎవరన్నమాట? మోషే.
62 మాట, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలబడి నా మాట విని వణుకుచుండును. కరెక్ట్గా సెట్ అయింది ఎవరు? అందుకని మోషేని దేవుడు ఎన్నుకున్నాడండి. అతడు నా ఇల్లంతట్లో నమ్మకని వాడని చెప్పేసి లేఖనాలు సెలవిస్తున్నాయి. గమనించండి, ఈ యొక్క అహంకారం ఎక్కడి నుంచి దిగుమతి అయిందంటే పరలోకం దిగుమతి అయిందండి. ఎప్పుడైతే దేవదూతల్లో ఉన్నటువంటి ఒక దూత, ప్రధాన దూత ఎప్పుడైతే దేవుని ధిక్కరించి దేవునితో సమానంగా ఉంటానని చెప్పేసి అనుకుని మరి విజృంభించి తిరుగుబాటు చేశాడో అక్కడి నుంచి ఈ యొక్క ఫాల్ స్టార్ట్ అయింది, పడిపోయింది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 వచనం చేసినట్టయితే తేజో నక్షత్రమా వేకువ చుక్క అంటాడు. లూసిఫర్ని గురించి మాట్లాడుతూ 14:12లో మాట్లాడుతున్నానండి. తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించును, ఉత్తర దిక్కులో నన్ను సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుతును, మహోన్నతులతో నన్ను సమానులుగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకుంటేవి కదా అంటాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఇతను బయటికి వెళ్ళదట. లూసిఫర్ పరలోకంలో ఉంటూ మంచి స్థానం ఇచ్చాడు. ఆయన దగ్గర స్తుతిగీతాలు పాడేటువంటి ఆర్కెస్ట్రాకి అంత హెడ్గా ఉంటూ వచ్చాడు. ఒకానొక రోజున దుర్బుద్ధి పుట్టింది. నేను ఎందుకు పైకి వెళ్ళకూడదు, దేవునితో సమానంగా ఉండకూడదని చెప్పేసి అన్నాడు. ఇక్కడ లేఖనాల్లో యొక్క పొందికింది చెప్తానండి. ఎంత గొప్ప దేవుడు. చాలామంది అనుకుంటారు దేవుని కంటే హెచ్చించుకుంటానికని అంటారు. హెచ్చించుకోవాలని అనుకోవాలి. అతను వాక్యం జాగ్రత్తగా గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమోఘమైన లేఖనాలు మీరు జాగ్రత్త చదవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. యెషయా గ్రంథం ఎక్కడ రికార్డ్ చేస్తున్నాడు? వెరీ కేర్ఫుల్ రికార్డింగ్. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం అంటే ఏంటమ్మా చెప్పండి? అది ఈక్వల్ అనమాట. దేవుడు 14లో ఉంటే ఇతను కూడా 14లోకి వెళ్ళాలని చూస్తున్నాడు. అంతకుముందు 12లో ఉన్నాడు. ఇది దేవుని యొక్క సింహాసనం. ఇది 12వ నెంబర్లో అనుకుందాం లూసిఫర్ సింహాసనం. ఈ 12 నుంచి దాటి 13 దాటి 14 దాకా వచ్చేద్దాం. ఈక్వల్ లెవెల్కి వచ్చేసి నేను ఆయనతో సమానంగా ఉంటానని నువ్వు మనసులో అనుకుంటేవి కదా అంటాడు. నువ్వెట్లు నరకబడి ఒక మూలకు త్రోయబడితివే అని అపహాస్యం చేస్తాడు సాతాన్ని. వాడికి అక్కడి నుంచి పడిపోయి అహంకారి కాబట్టి పడిపోయిన తర్వాత దేవుడిని ఏమి చేయలేక దేవుని చేతి పడినటువంటి మనుషుల మీద పడ్డాడు. అప్పుడు ఆదాము ఎవరు ఉన్నారు కాబట్టి వాళ్ళ భ్రష్టు పట్టించి వాళ్ళని మోసం చేసి అవన్నీ పడగొట్టేసి నువ్వు దేవతలాగా ఉంటావమ్మా, తినవద్దల పండుని తినటానికి ప్రేరేపించి జాతిని భ్రష్టు పట్టించినటువంటి సన్నివేశం మనకు తెలుసండి. సొలొమోను మహారాజు ఈ యొక్క చిత్రాన్ని చక్కగా మనకి చిత్రించాడు. ఎక్కడైతే సాతానుడు దేవుడిని ధిక్కరించి ఆయనతో సమానంగా చేసుకుందని చెప్పి అనుకున్నాడో ఆ 14వ అధ్యాయం 12 వచనంలో దాని నుంచే మళ్ళీ కరెక్ట్గా అదే అధ్యాయం అదే వచనం వాడతాడండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రండి చూద్దాం. 14వ అధ్యాయం సామెతల గ్రంథం 12వ వచనం మాట్లాడుతుంది. ఒక ఎదుట సరైనదిగా కనపడు మార్గము కలదు, తుదకు అది మరణమునకు త్రోవతీను. ఇది అహంకార లక్షణం. ఎవరు చెప్పినా వినవాడు. నేను చెప్పింది వినాలంటారు చాలామంది. మనలో కూడా ఉంటారు. వాడు చెప్పింది వినాలి కానీ మనం చెప్పి వినిపించుకోవాలి. దే డోంట్ గివ్ టైమ్ టు స్పీక్. మూర్ఖత్వం అంతే. నా దారి కరెక్ట్ దారి. ఎంతోమంది ఈరోజు ఉన్నారు. అది ఎవరి లక్షణం అండి? సాతాను లక్షణం. గమనించినట్టయితే ఎక్కడైతే యెషయా గ్రంథం 14:12లో వాడు ధిక్కరించాడో ఆ మాటల రిఫరెన్స్ 14:12 అండి. సరిగ్గా 14:12 తీసుకుని ఇక్కడ రాస్తుంటే నేను చాలా ఆశ్చర్యపోయా. ఒక ఎదుట సరైనదిగా కనపడే మార్గము కలదు, తుదకు అది మరణమునకు త్రోవతీను. డేంజర్ అని చెప్పి పెట్టినా కానీ సైన్ బోర్డు వీడు కారులో వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రమాదం ఉంది, అక్కడ వ్యాలీ ఉంది, పడిపోతావేమో అని చెప్పి అన్నప్పుడు కూడా వాడు వెళుతూనే ఉంటాడు. అయితే వీడు రోడ్డు ఎక్కేశాడు. సొంత ఉద్దేశంతో అహంకారం వెళ్ళిపోతున్నాడు కారులో. అయితే కొంత దూరం వెళుతున్నాడు. దాని ముగింపు చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం చూసినట్టయితే 25వ వచనం ఒక మంచి మాట కనపడుతుందండి. రండి. ఒకరి మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడను, అయినను తుదకది మరణమునకు చేరడు. వండర్ఫుల్ గాడ్. ఐ ప్రైజ్ గాడ్ లైక్ ఎనీథింగ్ అండ్ వండర్ఫుల్ గాడ్ విత్ అస్. 14:12లో ఒకని ఎదుట సరైనదిగా కనపడిందట. ఆ దారిలో రోడ్డు ఎక్కేశాడు. మరణమునకు త్రోవతీను రాశాడు 14:12లో. అయితే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఏంటంటే వాడు అక్కడ ఎన్ని బోర్డులు పెట్టినా వినిపించుకోడు. అలాగే వెళ్ళిపోతాడు. లోపల కింద వ్యాలీ ఉంది. కారు పోయి వ్యాలీలో పడిపోయి కారు బర్న్ అయిపోయి అందరూ చనిపోతారు.
అహంకార లక్షణం భయంకరం అండి. మరొక మాట జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడే ఒక మాట 9వ అధ్యాయం అండి 23-24 వచనాలు చూసినట్టయితే యెహోవా ఇలాగే సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, శూరుడు తన శూరుని బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయించకూడదు. 3 చెప్పేసాడు ప్రభా. ఇంకా 3 అయిపోయిన ఇంకా దేన్ని బట్టి మరి మేము ఎలా ఉండాలని చెప్పిన ప్రశ్న వచ్చేస్తుంది అక్కడ. ఐ విల్ రిపీట్ దట్ వన్స్ అగైన్. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, శూరుడు తన శూరుని బట్టి అతిశయించకూడదు. మేధావులు, డాక్టరేట్స్, ఇంజనీర్స్, ప్రొఫెసర్స్ వీళ్ళంతా కూడా అహంకారం ఉంటుంది. వాడు అహంకారం వద్దన్నాడు, కుదరదన్నాడు. 2వ పాయింట్, శూరుడు తన శౌర్యాన్ని బట్టి బలంగా అనేటువంటి వాడు. ఈరోజు యంగ్స్టర్స్ బాగా బయలుదేరుతున్నారు చాలామంది. 6 ప్యాక్ బాడీ అంట, 6 ప్యాక్ బాడీ పెంచుకుంటున్నారండి యవనస్తులు. సినిమాలు, టీవీలు ప్రభావం ఎక్కువైపోయింది. నాకంటే బలవంతుడు లేడు, నా కండలు పెంచుకున్నాడు లేడని చెప్పేసి ధిక్కారించి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు జీవితం సరిగా ఉండదు. అహంకారం ఉండకూడదు. బలంగా ఉండటం తప్పు లేదు, కానీ విర్రవేగటం తప్పు. 2 పాయింట్స్ చెప్పాడు. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, శూరుడు తన శూరుని బట్టి అతిశయింపకూడదు. 2 అయిపోయినాయి. 3rd పాయింట్, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు అన్నాడు. డబ్బులు, మేడలు, మిద్దెలు, బంగారం, వెండి బంగారాలు, తోటలు, ప్లాట్స్, రియల్ ఎస్టేట్ బిజినెస్, కోట్ల కొలది ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు సుఖంగా ఈరోజు చాలామంది చనిపోయారు. డబ్బు కోసం ప్రాధాయపడుతున్నాడు, తాపత్రయపడుతున్నాడు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నదని రాస్తాడు ప్రసంగి గ్రంథంలో. నిజమే, తృప్తి లేదు ఎంత ఉన్నా కానీ. వాడికి ఇంకా సంపాదన చివరికి ఈ యొక్క మనం చూస్తున్నాం రోజు న్యూస్ పేపర్, టెలివిజన్లో అకస్మాత్తుగా వాళ్ళు మట్టుబెట్టబడుతున్నారు. సొంత వాళ్ళే చంపేస్తున్నారు వాళ్ళని. డబ్బు ముఖ్యం కానీ ప్రాణాలు ముఖ్యం కాదు. 3వ పాయింట్ రాస్తున్నాడు చూడండి అక్కడ 24వ వచనం. అయితే మరి దేన్ని బట్టి అతిశయించాలని పాయింట్ వస్తుంది. 9:24 ఇర్మియా మాట్లాడుతుందండి. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవాలని అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించడనేనని ప్రభువును సైన్యులు కలిపి యెహోవా సెలవిస్తున్నాను అంటాడు. ఎంత మంచి మాటలండి. మరి ఒక మాట మీకు జ్ఞాపకం ఆశపడుతున్నాను. సామెతల గ్రంథకర్త సొలొమోను రాస్తున్నాడు 16వ అధ్యాయం 5వ వచనం. గర్వ హృదయులు అందరూ యెహోవాకు హేయులు. అసహ్యం అంట గర్వం ఉంటే. ప్రియ సహోదరి సోదరుల, ఏమాత్రం గర్వం ఉన్నా వెంటనే విడిచిపెట్టాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. నిశ్చయముగా శిక్ష పొందుతారంట. అవసరం అండి గర్వం, అహంకారం పనికిరాదండి. చెప్తున్నాడు దేవుడు, అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించాలని మాట్లాడుతున్నాడు. ఇంకో మాట చూద్దాం 16వ అధ్యాయంలోనే మళ్ళీ 18వ వచనం చూసినట్టయితే, నాశనమునకు ముందు గర్వము నడుచును. సాటును అలా పడిపోయాడు. వాడు అందరిని పడగొట్టడానికి ట్రై చేస్తున్నాడు కాబట్టి వాడి మార్గంలో నువ్వు వెళితే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. యేసు మార్గంలో రండి. ఇంకా అన్నాడు, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచు. బా, ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. కాబట్టి వాడు పడిపోయినటువంటి రీతిగా మనందరిని కూడా నరకానికి తీసుకెళ్ళిన వాడు ప్రణాళిక వేస్తున్నాడు. వాడు అంటాడు, సమయము తనకు కొంచెమే అని ఎరిగి వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు అంటాడు. ఎవరిని మింగుదుమా అని వెతుకుతూ తిరుగుతున్నాడని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, సమయం అయిపోతుంది, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక అజ్ఞానుల వల్లే కాక జ్ఞానులను నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొని చెప్పి రాస్తున్నాడు. కాబట్టి సమయం అయిపోతుంది. ఏ టైంలో వస్తాడో ప్రభు తెలీదు. దొంగవని వస్తానని చెప్పి అన్నాడు కనుక ఇంకా ఈ యొక్క చివరి దినంలో ఉన్నాం. తుఫానులు, కరువులు, భూకంపాలు మనం పేపర్లో, టీవీ న్యూస్లో చూస్తూనే ఉన్నాం. ఇంకా జాగ్రత్త పడకపోతే బహు ప్రమాదస్తులో అని చెప్పాను, ప్రమాద పంచులో ఉన్నాను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా మీరు రక్షించబడకపోతే రక్షణలోకి రండి. మీ బిడ్డల కోసం ప్రార్థించండి, మీ బంధువుల కోసం ప్రార్థించండి, మీ ప్రాంతం కోసం ప్రార్థించండి, మీ ఆత్మీయుల కోసం ప్రార్థించండి. రక్షణ పొందకపోతే ఘోరమైన స్థితి అండి, నరకానికి వెళ్ళిపోతాం. మళ్ళీ ఇంకొక ఛాన్స్ లేదు. ఒకే జీవితం, ప్రేమను దేవుని బిడ్డారా. జస్ట్ ఓన్లీ వన్ లైఫ్. జీసస్ హెస్ డైడ్ ఫర్ యూ, ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూ. నీ కోసం మరణించాడు ఆయన. నిన్ను లేవనెత్తాలని, నిన్ను పరలోకం తీసుకెళ్ళాలని, తన్ని హత్తుకోవాలని, నీ పక్కన కూర్చోవాలని ఆశపడుతున్నాడు. అని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. పక్షపాతం నిన్న దేవుడు, మాట తప్పనటువంటి దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను
ఎత్తుకుని మోసినటువంటి దేవుడు రమని పిలుస్తున్నాడు. వస్తావా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన అంగీకరించండి. యేసయ్యా నేను పాపినంటే ఆయన వెంటనే హృదయంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. నా పాపను కడగండి నా రక్తం అంటే ఆయన కడిగేసేటువంటి దేవుడు వెంటనే నీ కుమారుడుగా కుమార్తెగా స్వీకరిస్తాడు. నీ జీవితం మారిపోతుంది. అట్టి కృపా పరిశుద్ధాత్మనుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామండి. దయచేసి తలలో ఉంచండి. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, జీవగల దేవా, అయ్యా మరి యాకోబు 4వ అధ్యాయం 6వ వచనంతో మీరు మాట్లాడుతూ వచ్చారు. దేవుడు అహంకారాలను ఎదురించి దీనులకు కృపిస్తానని చెప్పిన మాటను ధ్యానిస్తూ వచ్చాం. ఇంకా అహంకారంగా ఉంటే బిడ్డలు మీరు క్షమించండి. మీ సులువ చెంతకు మీరు చేర్చుకోండి. మీరు ఆకర్షించుకోండి ప్రభా. మీరు ఆకర్షించకపోతే ఎవరి దగ్గర రారయ్యా. తండ్రి దీనులు కనిపించే దేవుడు, తండ్రి కనికరించండి, దయచూపండి అయ్యా. సాతాను లక్షణాలు మనల్ని తీసివేయండి. బిడ్డలను దర్శించండి ప్రభా. ఎలా దర్శిస్తావో మాకు తెలియదు. ఒక్కొక్కరితో మీరు మాట్లాడుతూ వచ్చారు. ఎటువంటి అహంకారాన్ని తావు ఇవ్వకుండా వారి పాపలను క్షమించి మీరు ఆకర్షించుకొని పరలోకం వారసులుగా చేసుకొని దీవించమని, వారి అక్కర్లన్నీ తీర్చమని, ఆయన అయ్యా ఇబ్బందులు ఇరుకులను జ్ఞాపకం చేసి ఆశ్రయించమని, అయ్యా ఇంకనూ బాధపడుతున్నటువంటి బిడ్డల్ని మీరు దర్శించమని, రోగగ్రస్తులను ముట్టి బాగు చేయమని, ఆర్థిక సమస్యలో బిడ్డలను ప్రభు దర్శించమని ఆదుకోనమని, అలాగే తండ్రి తన ప్రియుని పోగొట్టుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆదరణించి ధైర్యపరచమని, వ్యాపారం నష్టాలు ఉంటే బిడ్డలను బలపరిచి ధైర్యపరచమని, వివాహం కనబడకు సరైన జీవిత భాగస్వామ్యం చూపించమని, సమాధానం దయచమని, నెమ్మది శాంతి సమాధానంతో బిడ్డలను నింపమని ప్రభు నీవే మహిమ పొందమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.